హలో గైస్, వెల్కమ్ టు కేఎస్ఆర్ డేటా విజన్. ఈ రోజు మనం గోపిని మీట్ అవుదాం. గోపికి ఫ్రెషర్ గా జాబ్ వచ్చింది యాజ్ అ డేటా ఇంజనీర్. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అయిపోతుంది అనుకుంటాను జాయిన్ అయిపోయి కూడా. బట్ ఈ 1 year ఎక్స్పీరియన్స్ తన దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుందాం. సో గోపి, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చెప్పాల్సిన పని లేదనుకుంటా, ఆల్రెడీ 1 year అయిపోతుంది చెప్పి. సో ఇప్పుడు 1 year అయిపోతుందా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? 1 year 3 months, sir. 1 year 3 months. ఓకే, ఓకే. సో జస్ట్ నీ ఇంట్రోతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అసలు ఇది ఇంగ్లీష్ లో చెప్పలేవు, ఒకవేళ తెలుగులో కంఫర్ట్ లేకపోతే సెల్ఫ్ ఇంట్రో. సో నీది ఎప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎలా కేఎస్ఆర్ లో జాయిన్ అయ్యావు, డేటా ఇంజనీరింగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు, ఈవెన్ నాకు గుర్తుండి నేను వద్దని కూడా చెప్పుంటాను ఆ టైంకి, ఫ్రెషర్స్ కష్టమేమో అని. బట్ చూస్ చేసుకున్నావు, అల్టిమేట్ గా నీ గోల్ ని రీచ్ అయ్యావు యాజ్ అ డేటా ఇంజనీర్ గా, ఫ్రెషర్ గా. సో ఈ ఇంట్రో చెప్తావా? Okay, sir. Thank you. Hi, sir. Good afternoon. Good evening, sir. Thank you. మనకి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నా. ఇది తెలుగులోనే, ఏం పర్లేదు, క్యాజువల్ గా మాట్లాడేసి. అంటే ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది కదా ఇంటర్వ్యూ అనగానే. ఇదేం ఇంటర్వ్యూ లాగలేదు, జస్ట్ క్యాజువల్. సో నీ ఇంట్రో నుంచి, అంటే ఇంట్రో అంటే నీది ఎప్పుడు స్టార్ట్ అయింది, అది కూడా క్యాజువల్ తెలుగులో చెప్పేది, ఏదో సెల్ఫ్ ఇంట్రో లాగా కాదు. సో నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా కేఎస్ఆర్ లో జాయిన్ అవ్వవు, అప్పుడు బీటెక్ ఎప్పుడు అయిపోయింది, ఈ డీటెయిల్స్ ఇస్తే చాలు. Okay, sir. Thank you. My name is Gopi Krishna. I am from Andhra Pradesh. In 2022 passed out in Kizim అదే Institute of Technology. అదే నీకు గోపి, తెలుగులో మామూలుగా సెల్ఫ్ ఇంట్రో అంటే ఇంటర్వ్యూ వద్దు, క్యాజువల్ గా తెలుగులో చెప్పు చాలు, పర్లేదు. ఇది తెలుగులో చేద్దాం అనుకున్నాం కదా. ఓకే సార్. నా పేరు గోపి కృష్ణ. నేను బీటెక్ పాస్ అయింది ఒంగోలు ఇన్ కిజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ లోకల్ ఇన్ ఒంగోలు. ఓకే, ఓకే, ఓకే. ఆఫ్టర్ దట్ మా బ్రదర్ ఇలా సజెస్ట్ చేశాడు, అంటే కోర్స్ అయిపోయింది, నీకు జాబ్ ఏం రాలేదు. మా బావ అప్పటికి పవర్ బిఐ నేర్చుకుంటా ఉన్నాడు. నేర్చుకున్న తర్వాత కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. తను జాయిన్ అయ్యి బాగా చెప్తున్నారు, కోర్సు అంతా కొంచెం అంటే అర్థమవుతుంది నాకు కూడా. తను మా బావ గారు ఏంటంటే నాన్ టెక్నికల్ సైడ్, నాకే అర్థమవుతుంది, నువ్వు కూడా జాయిన్ అవ్వు, నీకు యూస్ఫుల్ అవుతుంది అంటే. నేను అప్పుడు మా బావని మహేష్ సార్ నెంబర్ షేర్ చేసేసారు. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నాను, సార్ నాకు ఏ కోర్స్ అంటే సూటబుల్ అవుతుంది ఏంటి అని అడిగితే మహేష్ సార్ చెప్పారు, ఈ కోర్సెస్ ఉన్నాయి, ఈ అంటే డేటా సైన్స్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, ఇంకా పవర్ ప్లాట్ఫామ్ ఇవి చెప్పారు. మహేష్ సార్ సజెస్ట్ చేశారు ఏంటంటే, అది డేటా సైన్స్ తీసుకొని నీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెషర్ కాబట్టి. అంటేను కాదు, నేను డేటా ఇంజనీర్ తీసుకుంటా అని చెప్పేసి డేటా ఇంజనీర్ బ్లైండ్ గా తీసుకొని సంతోష క్లాస్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఒక 4.5 months అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత డైలీ ఇంకా ప్రాక్టీస్ చేసుకోవటం, సార్ కొన్ని అసైన్మెంట్ ఇవ్వటం, అవన్నీ ఇచ్చేసి అంటే ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను. ఏమైనా డౌట్స్ వచ్చినా వాట్సాప్ గ్రూప్ లో ఎవరో ఒకరు కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ లో ప్రిపేర్ చేసి ఇచ్చారు. నౌకరీ, లింక్డ్ఇన్ ఈ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత నేను డైలీ అప్లై చేసుకుంటా అటెండ్ అవుతా ఉండేది. ఫైనల్లీ క్యాప్జెమినీ లో ప్లేస్ అయ్యాను. సో ఇప్పుడు 1 year అయిపోతుంది కదా నీకు జాబ్ వచ్చి? ఎస్ సార్, 1 year 3 months. ఈ 1 year లో అంటే ఓకే, ఇంటర్వ్యూ ఫస్ట్ కాల్స్ మేబీ కొంచెం కష్టంగా ఉండుండొచ్చు, బట్ నీకు కాల్స్ వచ్చినాయి, లక్కీ అనే కాదు, వచ్చినాయా బానే ఫ్రెషర్స్ కి కాల్స్? వస్తాయి సార్, కాకపోతే ఫ్రీక్వెంట్లీ అప్లై చేయాలి, కంటిన్యూస్ గా అప్లై చేయాలి. ఓకే, ఓకే. ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ కూడా మార్కెట్ బాగుంది సార్. 2 years కి కంప్లీట్ గా. ఇప్పుడు నాకు నేను రెజ్యూమ్ అప్డేట్ చేయకపోయినా నాకు రోజు కాల్స్ వస్తున్నాయి. డేటా ఇంజనీరింగ్ కి ఈ మధ్య చూస్తున్నాను, స్టూడెంట్స్ కొంతమంది పర్ డే 7 to 12 కాల్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారు, అంటే 4-5 years ఎక్స్పీరియన్స్ కి. నాకే ఇప్పుడు డైలీ 2 calls వస్తున్నాయి సార్. మొన్న యూఐ ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి రమ్మన్నారు రీసెంట్ గా 2 days బ్యాక్. ఒక స్టార్ట్అప్ కంపెనీ డైరెక్ట్ గా వాళ్ళు జస్ట్ 1 year 2 years ఉన్నా చాలు, నాకు 8 lakhs ఇచ్చేస్తాము, మీరు క్యాప్జెమ్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొంచెం వచ్చి అటెండ్ అవ్వు కొంచెం అని చెప్పేసి కాల్స్ వస్తానే ఉన్నాయి. నేను ఇంకా రెజ్యూమ్ ఇవి కూడా అప్డేట్ చేయలేదు నిజం చెప్పాలంటే. నౌకరీ, లింక్డ్ఇన్ లో కొంచెం డిమాండ్ ఉంది ఇప్పుడు డేటా ఇంజనీరింగ్. సో సరే, నీ కాల్స్ వచ్చినాయి, క్లియర్ అయింది. ఇంటర్వ్యూ క్లియర్ ఎప్పుడు ఏమన్నా అంటే కొంచెం స్ట్రగుల్ అనిపించిందా నీకు? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మన కరికులంలో సరిపోయిన క్వశ్చన్స్ వచ్చినాయా, లేదంటే ఇంకా ఎక్కువగా ఏమన్నా నీకు ఇబ్బంది అయిందా ఇంటర్వ్యూ క్లియర్ అటెండ్ అయ్యేటప్పుడు? వెరీ బేసిక్ క్వశ్చన్ సార్, అంటే కోర్సులో ఏమేమి నేర్పించారో అయ్యే క్వశ్చన్స్, ఇంకా బయట ఏం కొత్త ఏం అడగలేదు. ఆల్రెడీ సంతోష్ సార్ చెప్తారు, ఈ క్వశ్చన్ అడుగుతారు, ఎస్కేఎల్ లో వేర్ కండిషన్, హ్యావింగ్ గ్రూప్ బై అండ్
జాయిన్స్, సబ్ క్వరీస్ అండ్ సిటీస్ పార్టిషన్ బై ర్యాంక్ అండ్ హైయెస్ట్ సాలరీ సేమ్ ఇయే సంతోష్ సార్ ఏదైతే చెప్పారో సేమ్ అలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే కొంచెం 1, 2 క్వశ్చన్స్ క్వరీస్ అడుగుతా ఉంటారు. ఓకే, బాగుంది. సో ఈ 1 year నీకు ఎలా అనిపించింది? అంటే ఇంటర్నల్ గా నీకు డే టు డే యాక్టివిటీస్ లో కానీ నీకు వర్క్ పరంగా బానే ఉందా, లేదంటే ఏమైనా కొంచెం హడల్స్ అనిపించినాయి? అండ్ వర్క్ 1 year ఎక్స్పీరియన్స్ సింపుల్ లో. సార్. అంటే మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి మనకి సింపుల్ అనిపిస్తది. ఎక్కడన్నా ఏదన్నా స్ట్రక్ అయితే మా టీమ్ లీడ్స్ వాళ్ళు అడిగితే చెప్తారు. ఇంకా మా టీమ్ లీడ్ అవైలబుల్‌లో లేకపోతే మా కొలీగ్స్ సంథింగ్ వాళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు. ఇంకా తెలిసిందేగా ఇంకా ఏఐ బాట్స్ వచ్చినాయి. చాట్ జీపీటీ, కోపైలట్ అండ్ జెమినీ ఇవి చాలా ఉన్నాయి. ఓకే. సో ఏ టూల్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నావు ఇప్పుడు? ప్రెజెంట్ నేను ఎస్‌క్యూఎల్ అండ్ పైస్పార్క్ సార్. పైస్పార్క్ బాగా ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది కదా? అవునవును. పైస్పార్క్ కాల్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు నీతో పాటు డేటా సైంటిస్టులతో కానీ డేటా అనలిస్ట్‌తో కానీ నీకు ఏమన్నా కనెక్షన్స్, అంటే రెగ్యులర్‌గా వాళ్ళతో ఏమన్నా కలిసి వర్క్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఉంటాయి సార్. అంటే కొన్ని ఫైల్స్ వాటిలి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, వాళ్ళ ఏపీఐస్ సంథింగ్ వాటిల ద్వారా కనెక్షన్స్ ఉంటాయి. ఓకే. నైస్. సో ఇప్పుడు ఏ కంపెనీ అది మర్చిపోయాను? ఎసెంచరీ. క్యాప్‌జెమినీ. సో వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా అంతా బాగుందా క్యాప్‌జెమినీతో? బాగుంది సార్. బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నైస్. సో ఇప్పుడు నేను జస్ట్ ఇంకొకటి, నాకు నీ సజెషన్స్ కావాలి ఆస్పైరింగ్ పీపుల్‌కి. సో యాక్టివ్‌గా ఉంటున్నావు నాకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడున్న కొత్త బీటెక్ నుంచి వచ్చే స్టూడెంట్స్‌కి నేను బాగా సఫర్ అవుతుంది. నేను సఫర్ అవుతున్నాను వాళ్ళతోటి. ఈ యాక్టివ్‌నెస్ అనేది అంటే అదే కొంచెం మధ్యలో డీవియేట్ అవుతున్నారు కొంతమంది. ఏదో ఒక కోర్స్ అనుకుంటారు, తర్వాత ఇంకెవరో ఏదో చెప్తారు ఇది ఈజీగా ఉంటదని దీని మధ్యలో వదిలేసి అక్కడికెళ్తారు. ఇంకొంతమంది ఇలా రావేమో మనకి, అంటే యాక్టివ్‌నెస్ కొంచెం తక్కువుంది లింక్డ్ఇన్‌లో గానీ, నౌకరీలో గానీ. స్టిల్ మనకు కాల్స్ వస్తాయేమో, మనకు కాల్స్ రావట్లేదు ఇలా ఫీల్ అవుతున్నారు. సో ఇంటర్వ్యూ వచ్చినాక క్లియర్ అవ్వకపోవడం అనేది సెకండరీ. అది బట్ ముందు కాల్స్ అప్పుడే చాలా మంది సఫర్ అవుతున్నారు. రావట్లేదని. సో ఇప్పుడు నీ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వేం సజెషన్స్ ఇస్తావు వాళ్ళకి? కోర్స్ తీసుకున్నాక అది ఇంకా కంప్లీట్ అయిన దాకా దాని మీదే కాన్సంట్రేషన్ చేస్తే కంప్లీట్‌గా కోర్స్ అయిపోయిన దాకా ప్రాక్టీస్ చేసుకుంటా, మనం కొంచెం ఇంట్రెస్ట్ చేసుకుంటా, కొంచెం ప్రాక్టీస్ చేసి మోర్ చేసుకుంటా, సమ్ డిఫరెంట్ అసైన్‌మెంట్ చేస్తుంటే ఇంట్రెస్ట్ డైలీ పెరుగుతా ఉంది సార్. అండ్ రోజు కోర్స్ అయిపోయిన తర్వాత అట్లా వదిలేయకుండా రోజు 1, 2 జాబ్స్ అప్లై చేసి వదిలేస్తా ఉంటారు. నాకు రావట్లేదు. ఇంకోటి చెప్పారు అని చెప్పకుండా మనం నేర్చుకుంది మనం ఎక్కడో చోట అప్లై చేయాలి కదా! నేర్చుకొని మళ్ళా వదిలేయటం చాలా వేస్ట్ కదా సార్. ఇప్పుడు డబ్బులు కట్టి 30 అట్లా కట్టేసి మనం కరెక్ట్ అది. 30,000 కట్టేసి మనం వదిలేసి మళ్ళా ఇంకొకళ్ళు చెప్పారు. ఇంకోళ్ళు ఇది చెప్పారు. జావా చెప్పారు. సంథింగ్ ఇంకోళ్ళు ఇంకో కోర్స్ చెప్పారు. ఇక్కడ బాగుంటాయి కాల్స్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రోజు అన్ని కోర్సెస్ నేర్చుకొని దేనికి అప్లై చేయాలో అంటే ఫ్రెషర్ మెయిన్‌గా కన్‌ఫ్యూజ్ పడతాడు. అవును. ఇప్పుడు ఒక కోర్స్ తీసుకున్నామంటే మనం ఒక కోర్స్‌లో అయిపోయిన దాకా జాబ్ వచ్చిన దాకా ఇంక దాని మీదే నుంచోవాలి. కాల్స్ వచ్చినా రాకపోయినా ఎట్లోకట్లా మనం దాని మీద రోజు అప్లై చేసుకుంటా ఉండేసి మనం ఏం చేయాలంటే రోజు డే టు డే ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం ఎవరినైనా సీనియర్స్ ఉంటారు కదా! ఫ్రెండ్స్ అంటే రిలేటివ్స్ గాని వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఏమన్నా సజెషన్స్ తీసుకొని కొంచెం అసైన్‌మెంట్స్ ఇవ్వండి. కొంచెం ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటాం. లేదా మన ఇన్‌స్టిట్యూట్‌లోనే సీనియర్స్ మన గ్రూప్స్‌లోనే ఉంటారు. వాళ్ళని అడిగినా డైలీ వర్క్ చేసుకుంటా ఉంటారు కదా! అన్న నాకు కొంచెం ఇలా అసైన్‌మెంట్లు ఇవ్వండి. నేను కొంచెం చేసుకుంటాను. యాస్ వెల్ యాస్ సంతోష్ సార్ కూడా ఇస్తారు. ఇంకా కొంచెం ట్రిక్కీ క్వెషన్స్. సో ఇప్పుడు అంటే అదొకటి. మేబీ నేను అనుకుంటుంది ఏంటంటే దాంతో పాటు వీళ్ళు ఒకవేళ అందరికీ మేబీ తెలిసినోళ్ళు ఉండకపోవచ్చు. కొంతమంది మనలాగా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నీకంటే మీ కజిన్స్ ఐ గెస్ ఇద్దరు అనుకుంటాను జాయిన్ అయింది ఇక్కడ. ఇద్దరికి జాబ్స్ వచ్చినాయి కదా! మీ బావ వాళ్ళిద్దరు సుప్పన్న, అజయ్ ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా ఆ టైంలో నీకు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు కాకుండా? లేదు. ఎవరు జాయిన్ అవ్వలేదు. రీసెంట్‌గా మా కంపెనీలో చెప్పాను. ఆల్రెడీ నీకు కాల్ చేసే ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఓకే. ఓకే. సో ఇప్పుడు వీళ్ళతోటేంటంటే కొంచెం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవటం. ఇంకోటి అదే స్టిక్ అవ్వాలని కాదు గానీ, ఏదైనా అప్‌డేటెడ్ వర్షన్ అదే ఇప్పుడు డేటా ఇంజినీరింగ్ తీసుకున్నాం మనం. ఇందులో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పైస్పార్క్, అజూర్‌తో పాటు ఏడబ్ల్యూఎస్ ఏమన్నా అడుగుతున్నారు మల్టీ క్లౌడ్స్ అనుకుంటే ఏడబ్ల్యూఎస్ యాడ్ చేసుకుంటూ పోవాలి.
అంతేగాని అసలు అంటే అజూర్ AWS సిమిలర్ సార్. అంటే దాంట్లో అదే ఇప్పుడేంది ఆహా, అజూర్ బ్లాక్ స్టోరేజ్ అంటే అక్కడ SC3 బకెట్ అంటారు. అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు. అదే నేను అంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ టెక్నాలజీ మీద కాల్స్ సరిగ్గా లేవని అనుకుంటే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు ఆ టెక్నాలజీని. అది ఎందుకు మానేయాల్సి వస్తుంది, ఎందుకు కాల్స్ రావట్లేదు అనేది మినిమం రీసెర్చ్ చేసుకోవాలి. అప్గ్రేడెడ్ టాపిక్స్ ఏమన్నా వచ్చినాయా? ఎగ్జాంపుల్ అవునవును. ఇప్పుడు ఒక క్లౌడ్కి రావట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అజూర్లో ఒక క్లౌడ్ తో రావట్లేదు, మల్టీ క్లౌడ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్షన్ ఏంటి, ఎక్కువ క్లౌడ్స్ ఉంటే మేబీ వాళ్ళ కాల్స్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో అవునవును సార్. అవసరమైతే ఏదైనా సర్టిఫికేషన్ చేసుకోవటం, హ్యాకథాన్స్ లాంటి పార్టిసిపేట్ చేయటం, అసైన్మెంట్స్ చేయటం, వాటిని లింక్డ్ఇన్ లో యాక్టివ్ గా పెట్టుకోవటం. సో అవును. ఎక్కువ మందిని మన నెట్వర్క్ ని పెంచుకోవాలి సింపుల్ గా. మెయిన్ థింగ్ నెట్వర్కింగ్ సార్. నెట్వర్కింగ్ నెట్వర్కింగ్. డైలీ అప్డేటెడ్‌గా ఉండాలి. ఇప్పుడు సో ఇప్పుడు ఫ్రెషర్ రెజ్యూమ్‌లో ఇప్పుడు సపోజ్ ఎస్‌క్యూఎల్ ఉండిద్ది, పైథాన్ ఉండిద్ది, డిఫరెంట్ పైస్పార్క్ ఉండిద్ది, బిగ్ డేటా ఉండిద్ది, అజూర్ ఉండిద్ది. ఉమ్, ఫ్రెషర్ ఉమ్, రెజ్యూమ్‌లో ఇన్ని చూసారంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పిక్ చేసుకుంటారు ఖచ్చితంగా. అవును. సో ఈ నెట్వర్కింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఒకటే కాకుండా ఇప్పుడు నీ విషయంలో ఏమైంది, ఇనీషియల్ గా నీ కజిన్స్ ఎవరైతే చెప్పారో అది కూడా నెట్వర్కింగే. నువ్వు నీ కజిన్స్ తో కూడా ర్యాపో మెయింటైన్ చేయలేదు అనుకో. కొంతమంది అవును. విలేజ్ మన ఊర్లో ఉంటాం, ఏదో వచ్చామా హ్మ్. ఇంటికి వెళ్ళిపోయామా, రిలేటివ్స్ తో కూడా ఎక్కువ కనెక్టివిటీ ఉండరు. నువ్వు నీ కజిన్స్ తోటి రిలేషన్ బాగుండింది, బాగా మాట్లాడుతున్నావు, తను ఏదో సజెషన్ ఇచ్చారు నీకు. అవునవును. సేమ్ మనం అవుట్ సైడ్ మన రిలేషన్స్ కూడా ఫ్రెండ్ సర్కిల్ కాకుండా ఇంకా అవుట్ సైడ్ ఏంటి, సోషల్ మీడియాలో దీనికి పనికి వచ్చేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాదు, లింక్డ్ఇన్ కొంచెం. అవును. లింక్డ్ఇన్. సో ఇలాంటి వాటివి ఏదన్నా వర్చువల్‌వే కాకుండా ఆఫ్‌లైన్ ఈవెంట్స్ ఏదన్నా ఉంటే కొన్ని ఇలాంటివి వర్క్ షాప్స్ లాంటివి, లేదంటే అప్పుడప్పుడు కొన్ని కంపెనీస్‌లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. అవును. సో మనం అక్కడికెళ్ళినప్పుడు ఆ నెట్వర్క్ పెంచుకోవడానికి మనం వెళ్ళాము, అక్కడికెళ్ళి ఓ 10 నిమిషాలు ఉండి వచ్చామని కాకుండా మిగతా వాళ్ళని పలకరిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అవును. వాళ్ళెక్కడ అక్కడ పని చేస్తున్నారో తెలుసుండాలి. సో ఎవరు ఎక్కడ ఉపయోగపడతారో మనం చెప్పలేం. అవును. హ్మ్. ఎక్కడైనా ఉపయోగపడొచ్చు. ఇప్పుడు సపోజ్ అక్కడ ఎగ్జాక్ట్‌లీ. ఈవెంట్‌లో కలిసారు. అంటే రిక్వెస్ట్ ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయి హ్మ్. చెప్పండి అంటే, అక్కడ లింక్డ్ఇన్‌లో వాళ్ళ ఐడీ తీసుకొని, మనం హ్మ్. రిక్వెస్ట్ పెట్టేసి అక్కడ మాట్లాడుకోవచ్చు. ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే స్ట్రైక్ అవుతారు వాళ్ళకి మైండ్‌లో. అంటే సో ఇప్పుడు నాకు హ్మ్. కూడా నా ఇనీషియల్ కెరియర్‌లో నేను ఫార్మా నుంచి ఐటీకి వచ్చే టైంలో ఒక 3, 4 ఇంటర్వ్యూలకి ఒకే పర్సన్ పరిచయం అయ్యాడు అక్కడికి. అంటే తను సెర్చ్ హుహుహు. చేస్తున్నాడు జాబ్ కోసం. అప్పుడు ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూలు కదా! అన్నీ వెళ్ళాలి అవునవును. కదా కంపెనీలకి. అక్కడ నాకు అతను పరిచయం అయ్యాడు. సరే ఇది హ్మ్. నా ప్రాబ్లమ్ చెప్పుకున్నాను. కాల్స్ వస్తున్నాయి, నేను క్లియర్ చేయలేకపోతున్నానని. తర్వాత తనకి ఇంటర్వ్యూ క్లియర్ అయినాక వేరే కంపెనీలో తనకు ఓపెనింగ్ ఉన్నప్పుడు నాకు సజెస్ట్ చేశాడు. కాల్ చేసి మరి, "మహేష్ ఇదిగో ఇక్కడ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను క్లియర్ చేశాను. నువ్వు చూడు" అనేసి. అప్లై ఓకే. చేశాను. ఇంటర్వ్యూ వచ్చింది. తను ఓకే. కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. రెజ్యూమ్ మోడిఫికేషన్‌లా గాని కొన్ని. అది నాకు హెల్ప్ హ్మ్. అయింది. అక్కడ ఓకే. పరిచయమైన పర్సనే. జస్ట్ వెల్లం నాయుడు అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాడు అతను. సో నాకప్పుడు ఆల్‌మోస్ట్ ఇది 14, 15 ఇయర్స్ అయ్యి ఉంటది. ఇంకా అతన్ని గుర్తుపెట్టుకున్నాను. ఓకే. సో ఎవరు ఎప్పుడు మనకి ఎలా హెల్ప్ అవుతారన్నది తెలీదు. మనం ఏంటంటే నెట్వర్క్‌ని పెంచుకోగలగాలి. అవునవును. సో ఈ నెట్వర్కింగ్ మెయిన్ నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. హ్మ్. ఎగ్జాక్ట్‌గా. సో ఎనీవే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అల్లం నాయుడికి నా సైడ్ నుంచి థాంక్స్ ఇప్పుడు మళ్ళా ఇంకోసారి. సో చాలా రోజులవుతుంది తనకి కాల్ చేసి కూడా. ఒకసారి కాల్ చేసి మళ్ళా మాట్లాడతాను. ఆహ్, సో ఇది బావుంది. సో కొత్త వాళ్ళకైతే నీ సజెషన్స్ అది. ఇప్పుడు వర్క్ అంతా బావుంది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా అప్‌గ్రేడ్ మీద ఏమైనా ఆలోచిస్తున్నావా? అంటే కొత్త స్కిల్స్ ఏమన్నా? యాక్చువల్‌గా జెన్‌ఏఐ చూద్దాం అనుకుంటున్నాను సార్. జెనెయా? అజూర్ ఏఐ కూడా ఏదో ఉంది కదా! మీ దాంట్లోనే అజూర్ నుంచి. అజూర్ ఏఐ ఉంది. జెన్‌ఏఐ ఉంది. మా దాంట్లో ఏందంటే జెన్‌ఏఐ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. సజెస్ట్ చేశారు. జెన్‌ఏఐ నేర్చుకొని ఫ్యూచర్ బావుండిద్దని అంటున్నారు మా మేనేజర్స్ వాళ్ళు గూడా. హుహుహుహు. అంటే ఏమన్నా జెన్‌ఏఐ అంటే జెన్‌ఏఐ అంటే డేటా సైన్స్‌తో కొలాబరేట్ అయిద్ది జెన్‌ఏఐ. అదే నేను చెప్దాం హ్మ్. అనుకున్నా. ఇప్పుడు జెన్‌ఏఐ అంటే అదొక్కటే కాదు. జెన్‌ఏఐ రావాలంటే ముందు నీకు సీక్వెల్ రావాలి, పైథాన్ రావాలి, మెషిన్ లెర్నింగ్ రావాలి, డీప్ లెర్నింగ్ అవునవును. రావాలి. అప్పుడు మనం జెన్‌ఏఐలోకెళ్తాం. జెన్‌ఏఐ సిమిలర్ టు ఏంగాల్నే డేటా సైన్స్. సిమిలర్ టు డేటా సైన్స్ కదా! డేటా సైన్స్‌లో ఒక చిన్న పార్ట్ జెన్‌ఏఐ. ఇప్పుడు హ్మ్. రీసెంట్‌గా కొన్ని అవును. వీడియోస్ నేను చూసాను ఛానెల్స్‌లో. వాళ్ళేంటి టాప్ 10 టెక్నాలజీస్, టాప్ 5 టెక్నాలజీస్ 25 అని పెడతారు. ఫస్ట్‌దేంటి ప్రాంప్ట్ ఇంజినీర్. సెకండ్ ఏంటి జెన్‌ఏఐ. థర్డ్ ఏంటి హ్మ్. ఎంఎల్ ఇంజినీర్. ఓకే. ఇవన్నీ ఒక దాంట్లో ముక్కలే. డేటా సైన్స్‌లో అవునవును. ఇవన్నీ సబ్ పార్ట్స్. ఇవి అవును. సబ్ రావాలంటే పార్ట్స్. ముందు మనకి సీక్వెల్, పైథాన్ ఫస్ట్ రావాలి. అవును. స్టాటిస్టిక్స్. ఆ అవును. తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డీప్ ఏఐ, లెర్నింగు. ఎన్ఎల్‌పి, హ్మ్. కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్‌ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం మార్చుకోవాల్సొస్తది. అవునవును. ఓకే. ఇప్పుడు జెన్‌ఐ బావుంది. ఫోకస్ చేసుకో జెన్‌ఐ పైన. ఈవెన్ కోటి గారు కూడా స్టార్ట్ చేస్తున్నారు జెన్‌ఐని. ఆల్రెడీ ఉంది లాస్ట్ బ్యాచ్. ఓన్లీ నీకు ఆ టాపిక్స్ వరకు నీకు ఎలాగో సీక్వెల్, పైథాన్, పైస్పార్క్ వచ్చు కాబట్టి ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేసుకొని ట్రై చేసుకో అయితే. హ్మ్. ఓకే సార్. షూర్. షూర్. ఓకే. ఓకే గోపి. ఆల్ ది బెస్ట్ మళ్ళా. సో థాంక్ యూ సార్. మేబీ వెరీ సూన్ మళ్ళా ఇంకొక ఇంటర్వ్యూ జెన్‌ఐ ఎక్స్‌పర్ట్‌గా చూద్దాం అనుకుంటున్నాను. సో డెఫినైట్‌లీ. బెటర్ ప్యాకేజ్ తోటి. అండ్ ప్యాకేజ్ మేబీ అడగొచ్చో లేదో అరౌండ్ ఎంత ఒక 5-10 లోపు ఉందా? 7 లోపు ఉందా? 7 పైన? 5-7.
5 to 7 ఓకే. ఫ్రెషర్‌గా కదా! 1 ఇయరే కదా అవుతుంది. అవును. సో నెక్స్ట్ జంప్ మంచి ప్యాకేజ్‌కెళ్ళొచ్చు. ఓకే సార్. హ్మ్. షూర్. ఓకే. డెఫినెట్‌లీ. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్ గోపి. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఆ!